మసీద్కి వెళ్ళాలి, రంజాన్ నెలలోనన్నా నేను ఉపవాసం ఉండాలి అనేటటువంటి ఆలోచన గట్టిగా ఉంది కాబట్టే రంజాన్ నెలలోనేమో కలకల్లాడుతున్నాయి, రంజాన్ అయిపోయాక వెలువెల్లాడుతున్నాయి. అదే నేను ముస్లింని అంటే దైవ విధేయుణ్ణి, ఈ జీవితం పరీక్ష, ఈ రోజు కానీ ఈ గడే కానీ నాకు అల్లా ప్రసాదించాడు, ఈ రోజు వరకే నాది, రేపు అవునో కాదో, రేపు నాదో కాదో నాకు తెలియదు. కాబట్టి నేను ప్రతిరోజు మసీద్తో సంబంధం కలిగి ఉండాలి. ప్రతిరోజు మసీద్తో సంబంధం 5 సార్లు నమాజు సంబంధం మసీద్తో కలిగి ఉండాలి. ప్రతి గడియ, ప్రతి నిమిషము, ప్రతి సెకండు నన్ను పుట్టించిన దైవంతో నేను సంబంధం కలిగి ఉండాలి. ఆయన నాతో సంబంధం కలిగి ఉన్నాడు. అర్థమవుతుందా? అల్లా మనతో సంబంధం కలిగి ఉన్నాడు. గుండె కొట్టుకుంటుందంటే అల్లా దాన్ని కొట్టుకునేలా చేశాడు. దాన్ని స్విచ్ ఎప్పుడు ఆపుతాడో తెలియదు, అవునా కదా? దాన్ని స్విచ్ ఆపడం ఆయన చేతిలో ఉంది. అది ఆ గుండెని కొట్టుకునే స్టార్ట్ చేసింది ఆయనే, దాన్ని ఆపేది ఆయనే. అలాగే మా అన్ని ఆచరణలు ఎలా ఉండాలి అంటే మంచి వైపు ప్రయాణం చేసేలాగా ఉండాలి, మంచిని స్థాపించేలా ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే వాళ్ళు ఒక్క దైవాన్ని గురించి, అల్లాని గురించి కాక ఇతరుల గురించి ప్రస్తావించినప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయడానికి, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధపడిపోతారు. కానీ దైవం ఒక్కడే అని చెప్తే, ఈ మాట వినటానికి అల్లా ఒక్కడే అని చెప్తే, అల్లా అంటే అరబీ భాష, అల్లా ఒక్కడే అని చెప్తే సృష్టి ఆయనది, సృష్టిపై అధికారం ఆయనది, భూమి మీదకి ఏది రావాలన్నా, భూమి మీద నుంచి ఏది వెళ్ళాలన్నా, ఏది మాయం కావాలన్నా, చివరికి ఒక చెట్టు నుంచి ఆకు రాలి కింద పడాలన్నా అల్లా ఆజ్ఞ లేనిది జరగదు, దైవాజ్ఞ లేనిది జరగదు అనేటటువంటి విషయం మనం విశ్వాసులుగా గట్టిగా నమ్మినప్పుడే మన ఆచరణ బాగుంటుంది. చూడండి ఏమంటున్నాడు, ఒకవేళ నీవు వారిని ఈ భూమి ఆకాశాలను ఎవరు సృష్టించాడు అని అడిగితే వారేమంటారు చెప్పండి ఒకసారి. 39వ అధ్యాయంలో 36వ ఆయత్ నుండి మనకి 41వ వచనం వరకు ఇక్కడ అడగమంటున్నాడు, వారందరిని అడగమంటున్నాడు. ఏంటండి, వాళ్ళు హిందువులైనా, క్రైస్తవులైనా, ముస్లింలైనా అసలు ఈ భూమి ఆకాశాలను ఎవరు సృష్టించాడు అని అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? దేవుడే అని అంటారు. అంటారా అనరా? దేవుడే అంటేనేమో తెలుగు, అల్లాహ్ అంటే అరబీ, దేవుడే అని అంటారు. మరి వారిని ఇలా అడుగు, యథార్థం ఇది అయినప్పుడు ఒక్కడే సృష్టించాడా, ఆయనకి ఎవరన్నా సహాయం చేశారా? ఒకే ఒక్కడు సృష్టించాడు, ఆయనకెవరు సహాయం చేయలేదు, ఆయనకి ఎవరి సహాయం కూడా అక్కరలేదు, అవసరం లేదు. కాబట్టి ఆయన అంటున్నాడు, వారిని ఇలా అడుగు, యథార్థం ఇదైనప్పుడు ఒకవేళ మీరు దైవం నాకేదైనా నష్టాన్ని కలిగించగోరితే మీరు ఆ దైవాన్ని కాదని వేడుకునే దేవీ దేవతలను కానీ ఆయనని ఆ నష్టం నుంచి కాపాడగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దైవం ఒకరికి నాకు కానీ ఎవరికైనా నష్టం కలిగించగలిగితే ఆ నష్టం నుంచి కాపాడగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు అనుకుంటున్నటువంటి ఆ దైవంతో సమానంగా నిలబెట్టే వాళ్ళు ఎవరైనా నష్టం నుంచి కాపాడే వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. దైవం ఏదైనా కరుణ చూపి అతన్ని సిరి సంపన్నుడిగా చేయదలిస్తే అతన్ని ఆపగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మరి అలాంటప్పుడు మీరెందుకు ఆలోచించరని అంటున్నాడు. వారికి స్పష్టంగా ఇలా చెప్పు, నా జాతి ప్రజలారా, మీరు మీ ఇష్ట ప్రకారం మీ పనులు చేస్తూ ఉండండి, నా పనేదో నేను చేస్తూ ఉంటాను. త్వరలోనే మీకు తెలిసిపోతుంది ఎవరి మీద అవమానకరమైనటువంటి శిక్ష వచ్చి పడుతుందో, ఇంకా ఎవరికి ఎన్నడూ తొలగిపోని శిక్ష లభిస్తుందో. ఓ ప్రవక్త, మేము మానవులందరి కోసం ఈ సత్య గ్రంథాన్ని నీపై అవతరింపజేశాము. ఏంటండి, ఈ దివ్య గ్రంథాన్ని, ఈ సత్య గ్రంథాన్ని స్పష్టంగా భూమి ఆకాశాలను సృష్టించినవాడు, పంచభూతాలని సృష్టించినవాడు, మానవులందరినీ సృష్టించినవాడు, సప్త సముద్రాలని సృష్టించినవాడు, ఈ యొక్క సృష్టి ప్రణాళికని సప్త సముద్రాల్లో ఉన్న నీరు కానీ, భూమి మీద ఉన్నటువంటి నీరు కానీ ఆవిరై మేఘంలా మారి, ఆ మేఘం మళ్ళీ వర్షం కురిసి మానవులకి, జంతువులకి, పక్షులకి ఆహారము, నీళ్లు అవసరం అనేటటువంటి విధానాన్ని తీర్చేటటువంటి మహాశక్తి సంపన్నుడైనటువంటి ఆ దైవం యొక్క తిరుగులేని ప్రణాళిక. ఏమంటున్నాడు, మేము మానవులందరి కోసం, సాయిబుల కోసం కాదు, ఓన్లీ ముస్లింల కోసం, ఓన్లీ సాయిబుల కోసం అని చెప్పట్లేదు. మేము మానవులందరి కోసం ఈ సత్య గ్రంథాన్ని నీపై అవతరింపజేశాము. ఇక ఎవడు రుజుమార్గాన్ని అవలంబిస్తాడో
అతడు తన కోసమే మేలు చేసుకుంటాడు. ఏంటంటే దేవుడు ఒకే ఒక్కడని నమ్మి ఆయన అరబీలో చెప్తే అల్లా అంటారు. అల్లా అన్నంత మాత్రం సాయిబుల్ దేవుడు అని అపో అని మైండ్లో నుంచి తీసివేయాలి అందరూ. అది అరబీ భాష. వాటర్ అన్నా, మంచినీళ్ళన్నా, పానీ అన్నా ఎలాగైతే ఒకటి భాషే మారింది, పదార్థం ఒకటో, అలాగే ఏ భాషతో పిలిచినా దేవుడన్నా, సృష్టికర్త అన్నా, అల్లా అన్నా, ఏ భాషలో పిలిచినా కానీ భాషే మారింది తప్ప దైవం మారడు అనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. అతడు దైవాన్ని నమ్మి మంచి పనులు చేస్తే అతడు తనకే మేలు చేసుకున్నట్టు. అర్థమవుతుందా? ఎవడు మార్గం తప్పుతాడో ఆ మార్గం తప్పటం అనే కీడుకి అతడే బాధ్యుడవుతాడు. నీవు వారికి బాధ్యుడవు కావు అని చెప్పమంటున్నాడు. ఇక ప్రపంచ భోగాలు ఒక మాయ. ఏంటంటే దైవం అల్లాహ్ సుబ్హానహు తఆలా ఒక గొప్ప సూచన పెట్టాడండి. డైలీ మరణ సమయంలో ఆత్మల్ని వశపరుచుకునేవాడు ఆ దైవమే. ఇంకా మరణించని వాడి ఆత్మని అతడు నిద్రావస్థలో ఉన్నప్పుడు వశపరుచుకుంటాడు. ఇక్కడ ఎంత గొప్ప సూచన ఉందో చూడండి. ఆయన ఎవడి విషయంలో మరణ నిర్ణయం అమలు చేస్తాడో దానిని అతడు తన ఆత్మని ఆపి ఉంచుతాడు. మిగతా వారి ఆత్మలను ఒక నిర్ణీత సమయం వరకు తిరిగి పంపిస్తాడు. 39వ అధ్యాయంలో 42వ వచనంలో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. మరణం అంటే చివరి మరణం, అసలు ఆత్మ తిరిగి రాకుండా పరలోకానికి వెళ్ళిపోయేటటువంటిదేమో పెద్ద మరణం అండి. అర్థమవుతుందా? అదే నిద్రావస్థ అంటాం కదా, నిద్రపోయినోడు చచ్చిపోయినోడు సమానమే, ఇద్దరు సమానం అంటారు. అంటారా అనరా? అంటారు. నిద్రపోయినటువంటి వ్యక్తి కూడా పాపం చేయలేడు, పుణ్యం చేయలేడు. బాడీలో ఓన్లీ శ్వాస ఎల్లొస్తుంది, ఆత్మ మాత్రం పైకి పోయి వచ్చింది. పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా ఇవాళ ఎన్ని పుణ్యాలు చేశావు, ఇవాళ ఎన్ని పాపాలు చేశావు, ఈ నోటితో ఎంతమందిని తిట్టావు, ఈ కళ్ళతో ఎంత చెడు చూసావు, ఎంత మంచి చేశావు, ఎంత మంచి చూపులు, నువ్వు ఏది చూస్తే అదే. నీకు పంచేంద్రియాలు ఇచ్చాడు. ఇక్కడ గొప్ప విషయం చెప్తాడు. కాళ్ళు ఆయన ఇచ్చినాయే, చేతులు ఆయన ఇచ్చినాయే, కళ్ళు ఆయన ఇచ్చినాయే, మెదడు ఆయన ఇచ్చినాయే, చెవులు ఆయన ఇచ్చినాయే. మానవులందరికండి, సాయిబులకైనా, హిందువులకైనా, క్రైస్తవులకైనా పంచేంద్రియాలు అంటారు. ఒక రథాన్ని నడపడానికి 5 గుర్రాలను ఎలాగ చెప్తారో, శరీరం అనే ఒక రథాన్ని నడపడానికి 5 పంచేంద్రియాలను ఇచ్చాడు. పంచభూతాలను అక్కడ పెట్టి ఆయన ఆ పంచభూతాలని నడిపిస్తున్నాడు. అర్థమవుతుందా? ఈ పంచేంద్రియాలు నీ యొక్క శరీరానికి ఇచ్చి, నీ శరీరం అనే రథానికి ఇచ్చి నీ యొక్క శరీరాన్ని పంచేంద్రియాలతోని మంచి వైపు నడిపించుకుంటావా, చెడు వైపు నడిపించుకుంటావా అనేది నీకే స్వేచ్ఛనిచ్చి పరీక్షగా పెట్టాడు. అర్థమవుతుందా? నువ్వు ఆ కళ్ళు చెడు చూసే స్వేచ్ఛ నీకుంది, మంచి చూసే స్వేచ్ఛ నీకుంది. ఆ చెవులతో చెడు వినే స్వేచ్ఛ నీకుంది, మంచి వినే స్వేచ్ఛ నీకుంది. ఆ చేతులు ఇచ్చాడు నీకు, 2 చేతులు ఇచ్చాడు ప్రతి ఒక్కరికి. ఒక చేతికి 5 ఏళ్ళే ఉన్నాయి. ఎల్బో అన్నం తినాలన్నా, ఈ చేతులు ముడవాలన్నా, బొటనేలు ఏళ్ళు లేకపోయినా కానీ మనిషికి బొటనేలు లేకపోయినా ఏళ్ళు లేకపోయినా ఇబ్బంది. పాదాలు కూడా ఎలాగ ఎండాకాలం వచ్చింది మొత్తం. పశువులకి చూడండి, ఆయనే పశువులకి గిట్టలనిచ్చాడు. ఇదంతా క్లియర్గా ఉంటుంది. మానవుడికి పల్చటి ఉల్లిగడ్డ లాంటి చర్మం, పుట్టు లాంటి అరికాల చర్మం ఇచ్చాడు. అది నడుస్తూ ఉంటే గట్టిపడతా ఉంటుంది. మానవుడికి మెదడిచ్చాడు. అది చెప్పులు తయారు చేసుకొని చెప్పులు తొడుగుతున్నాడు మానవుడు. పశువులు చెప్పులు తొడుక్కోలేవు కాబట్టి పశువులకి డైరెక్ట్గా చెప్పుల కంటే గట్టిదైన గిట్టలనిచ్చాడు. అర్థమవుతుందా? ఏ జీవికి కొన్నేమో 4 కాళ్ళతో నడుస్తాయి, కొన్నేమో అనేక కాళ్ళతో నడుస్తాయి, కొన్నేమో 2 కాళ్ళతో నడుస్తాయి, కొన్ని కాళ్ళు లేకుండా నడుస్తాయి. సృష్టి తన ఇష్టానుసారం చేసినవాడు ఆయనే. అర్థమవుతుందా? కాళ్ళు లేనంత మాత్రాన నడవలేడంటానికి వీల్లేదు. పావును చూడండి, అది పొట్ట మీద పాకుతూ ఉంటుంది, స్పీడ్గా పరిగెత్తుతూ ఉంటుంది. మరిన్ని కాళ్ళు ఎవరన్నా ఏదైనా పని చెప్తే నాకేమైనా 4 కాళ్ళు ఉన్నాయి అనుకోండివా, మరంత పని చెప్తే నాకేమైనా 4 చేతులు ఉన్నాయి అనుకుంటున్నావా, స్పీడ్గా చేయడానికి అని అంటూ ఉంటారు. గాజు పురుగుని చూడండి, చాలా కాళ్ళు ఉన్నాయి, మరి స్పీడ్ ఉందా? చీమను చూడండి, చాలా కాళ్ళు ఉన్నాయి, ఏమైనా స్పీడ్ ఉందా? తేలుని చూడండి, జర్రీని చూడండి, ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఎన్ని ఉన్నాయి కాళ్ళు? చాలా ఉన్నాయి, కానీ స్పీడ్ ఉందా? లేదు. అలాగే మరి 4 కాళ్ళు పశువులు ఉన్నాయి, స్పీడ్ ఉంది. ఇంకా 2 కాళ్ళు మనిషి ఉన్నాడు, 2 కాళ్ళు పక్షులు ఉన్నాయి. కొన్ని పక్షులు ఏం చేస్తాయి? రెక్కల మీద రెక్కలు ఊపుతూ స్పీడ్గా వెళ్తూ ఉంటాయి. ఏది చేసినా సృష్టిని ఆయన తన ఇష్టానుసారం చేశాడు, అద్భుతంగా చేశాడు.
ఇది మనిషి, నువ్వు ఒకసారి నీ చూపులను ఒక్కసారి అలాగా పరిశీలించి చూడు, మళ్ళీ చూడు. ఆకాశంలో ఏమైనా మార్పులు ఉన్నాయా? సృష్టిలో ఏమైనా మార్పులు ఉన్నాయా? సప్త సముద్రాలు కాకుండా ఇంకొక 7 సముద్రాలు ఉంటే బాగుని అనేవాళ్ళు ఉన్నారా? అలాగా పర్వతాలను కానీ మీరు నదులను కానీ దేన్ని చూసినా భూమిని పరచడంలో కానీ సృష్టిని అద్భుతంగా మలచడంలో కానీ అత్యద్భుతమైనటువంటి ఈ సృష్టిలో ప్రతిదీ కూడా సూచనే. దీని వెనక ఒక భగవంతుడు ఉన్నాడు, ఆయనే దీన్ని సృష్టించాడు, ఆయనే దీన్ని నడిపిస్తున్నాడు, దీని సంరక్షణకి ఆయన చాలు. ఇంత పెద్ద అద్భుతమైనటువంటి లోకంలో మానవుణ్ణి తీసుకొచ్చి ఎలా తీసుకొచ్చాడు? మానవుణ్ణి బలహీనుడిగా తీసుకొచ్చాడు. తల్లి గర్భంలో నుంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు పక్క డొల్లలేవు. అర్థమవుతుందా? పక్క డొల్లాలంటే 21 రోజు, కనీసం నెల 2 నెలలు పట్టింది. అంబాడాలంటే 6 నెలలు పట్టింది. నడవాలంటే సంవత్సరం పట్టింది. నీ యొక్క దశలను కూడా దశల్ని అలా మార్చుకుంటూ పెంచుకుంటూ వచ్చాడు. అలాంటి సృష్టిని నీ కాళ్ళ ముందల పడేసి నీకు జ్ఞానం ఇచ్చి నేను ఒక్కడున్నాను అని చెప్పి తెలియజేస్తున్నాడు. ఆ ఒక్కడిని తెలుసుకొని ఇంత పెద్ద లోకంలో ఆయన వస్తువు తీసుకోపోతే ఇక్కడ నిమిషం నీకు బతుకులేదు. నీకైనా నాకైనా ఆయన వస్తువు తీసుకోపోతే నిమిషం బతుకులేదు. ఆయన ఆజ్ఞ లేకపోతే క్షణం బతుకులేదేడ. ప్రతి జ్ఞానం ఉన్న మనిషి ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఆయన వస్తువు ఏదైతే గాలి ఆయన ఇచ్చిందే పీల్చడానికి, ఆ గాలి పిలవకపోతే ఒక పావు గంట ఏమవుతుంది? పరలోకానికి పోతావు ఎమ్మటే. ఆయన గాలి పిలవకపోతే నీకు ఒక నిమిషం బతుకులేదేడ. ఆయన ఇచ్చిన గుండె ఆయన ఆజ్ఞ మేరకు అది కొట్టుకోవాలని చెప్పి ఆయన స్విచ్ ఆపకుండా స్విచ్ అలానే ఉంచుతున్నాడు. ఒక్క క్షణం ఆయన అలా స్విచ్ ఆపితే ఒక్క క్షణం నువ్వు పడిపోవటమే. క్షణం గడవదు, నీకు నిమిషం గడవదు ఆయన వస్తువు తీసుకుంది. ఆయన ఒకే ఒక్కడని ఒప్పుకోవటానికి నీకు అహంకారం ఏంటి? నీ కులం నీకు గాలిస్తుందా? నీ మతం నీకు గాలిస్తుందా? నీ వంశం నీకు గాలిస్తుందా? వంశము, కులము, మతము అనేటటువంటి విషయాలు అడ్డు పెట్టుకొని భగవంతుడిని దూరం పెట్టడం అనేది అజ్ఞానానికి పరాకాష్ట. ధర్మం ఒకటే చెప్తుంది, దైవం ఒకే ఒక్కడు. గురువులందరూ ఒకే మాట చెప్పారు, దైవం ఒకే ఒక్కడు. గ్రంథాలన్నీ ఒకే మాట చెప్తున్నాయి, దైవం ఒకే ఒక్కడు. అర్థమవుతుంది? అలాంటి దైవం మానవుడికి ఉన్నత స్థానం, మహోన్నత స్థానం ఈ లోకంలో ప్రసాదించాడు. అనువున క్షణమున ఆయన చూసినలే గానం వస్తున్నాయి. అలాంటి దైవం నీకు నిద్రని పెట్టాడు. నిద్ర ఒక పెద్ద సూచన అన్నాడు. మరణ సమయంలో నీ ఆత్మని వశపరుచుకునేటటువంటి విధానాన్ని ఇక్కడ తెలియజేశాడు. నిద్రావస్థలో కూడా నీ ఆత్మని వశపరుచుకుంటున్నాను అని చెప్పాడు. నిద్రపోయిన వాడి ఆత్మ ఆకాశాలపైకి వెళ్తుంది. ఎమ్మటే అక్కడ ఏదైతే నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ పనులు చేశావో, మంచి పనులు చెడు పనులు అక్కడ అప్పచెప్పి వెంటనే వస్తుంది. నీకు మేరాజ్ యాత్రలో ఈ సూచనలన్నీ కానవస్తాయి. ఒక్క రోజులో 7 ఆకాశాలపైకి వెళ్ళొచ్చాడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. 7 ఆకాశాలపైకే కాదు, మక్కా నుంచి జెరూసలేం అక్కడికి వెళ్ళొచ్చాడు. జెరూసలేం ఒక్క రోజులో పోయి ఆడి నుంచి మళ్ళీ 7 ఆకాశాలపైకి పోయి వచ్చాడు. మన ఈ మసీద్ అంటారు, అది బైతుల్ మక్కద్దీస్కి వెళ్ళొచ్చాను అని అంటేనే అక్కడ మక్కాలో ఉన్నటువంటి మూర్ఖ జాతి, బండ జాతి మదీనా వలసపోవడానికి 1 సంవత్సరం ముందు మనం కాదు, ఇప్పుడున్నంత తెలివిగల్లో అలాగే లేరు. మక్కా జాతి అప్పుడు ఖురాన్ అవతరించేటప్పుడు మొండి జాతి, బండ జాతి, ఒక మాటలో చెప్పాలంటే మూర్ఖ జాతి. ప్రపంచంలో వీళ్ళని మించిన మూర్ఖులకి లేరని సర్టిఫికెట్ ఇచ్చారు కొంతమంది. అలాంటి మూర్ఖులు అడుగుతున్నారు, ఒక్క రోజులో నువ్వు జెరూసలేం ఎలా పోయొచ్చావు, బైతుల్ మక్కద్దీస్ కాడికి ఎలా పోయొచ్చావు? ఎందుకంటే మీ ఆత్మల్ని రాత్రి సమయంలో వశపరుచుకునేవాడు ఆయనే. మీ ఆత్మ ప్రతిరోజు ఆకాశంపైకి వెళ్ళొస్తుంది. హిందువుల ఆత్మలు వెళ్ళొస్తున్నాయి, క్రైస్తవుల ఆత్మలు వెళ్ళొస్తున్నాయి, మానవుడు ముస్లింల ఆత్మలు వెళ్ళొస్తున్నాయి. మానవుడు అనే ప్రతి ఒక్కడి ఆత్మ ప్రతిరోజు ఆకాశంపైకి వెళ్ళొస్తుంది. ఇది దైవాజ్ఞ. 39 అధ్యాయంలో 42వ వచనం దివ్య ఖురాన్, 6వ అధ్యాయంలో 36వ వచనంలో ఏముంటుంది? 6వ అధ్యాయంలో కూడా 2 సార్లు చెప్పబడింది. ఈ వచనం 2 సార్లు చెప్పబడింది. కానీ ఇదంతా మీకు తెలియదు. మరణం పెద్ద విషయమైతే మరణానికి ముందు నిద్ర అనేది మీకు దాని ట్రైలర్ అనమాట. ట్రైలర్ అర్థమవుతుందా? టేస్ట్ చూడటం లాంటిది. ఆయన చెప్తున్నాడు, ఒక నిర్ణీత సమయం వరకు ఆపి ఉంచుతాడు.
అటువంటి దేవుణ్ణి వదిలిపెట్టి వారు ఇతరులను సిఫారసుదారులుగా చేసుకున్నారా? వారికి ఇలా చెప్పు, వారికి కించిత్ అధికారం ఉన్నా లేకపోయినా, వారికి అవగాహన ఉన్నా లేకపోయినా వారు సిఫారసు చేయగలరా? ఇంకా ఇలాను సిఫారసు అనేది పూర్తిగా అల్లా చేతిలోనే ఉన్నది. భూమి ఆకాశాల సామ్రాజ్యానికి అధిపతి ఆయనే. తర్వాత ఆయన వైపునికి మీరంతా మరలించబడతారు. ఈ ఆత్మ వెళ్ళి రావటం అనేది హిజ్రత్ చేసినప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హిజ్రత్కి ముందు మేరాజ్ యాత్ర వెళ్ళొచ్చారు. జెరూసలేం ఏదైతే ఉందో బైతుల్ ముఖద్దీస్ కాడికి ఒక స్పీడ్గా నడిచేటటువంటి ఒంటె 2 నెలల ప్రయాణ కాలం అట. ఏంటి అని కట్టుకథలు కాదు, పిట్టకథలు కాదు. స్పీడ్గా నడిచేటటువంటి ఒంటినెక్కి ప్రయాణం చేస్తే 2 నెలల ప్రయాణ కాలం బైతుల్ ముఖద్దీస్ వెళ్ళి రావాలంటే, జెరూసలేం వెళ్ళి రావాలంటే మేరాజ్ యాత్రలో మక్కా మసీద్ కాడ కూర్చొని ఉన్నాడు ఎవరు? మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అప్పుడే వాళ్ళ బాబాయి అబూ జహల్ అనుకుంటా, అబూ జహల్ వచ్చాడు. వచ్చి ఏంటి ఏందో ఇలా విచారంగా ఉన్నావు మొహమ్మద్ అని అడిగారు. అడిగినప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అంటూ ప్రవక్తగా ఒప్పుకోలే. సొంత బాబాయ్ ఆయన. అబూ లహబ్ ఒక బాబాయ్ ఉన్నాడు, అబూ జహల్ ఉన్నాడు. ఆయన అడిగితే అప్పుడు అంటున్నాడు ఆయన, రాత్రి నేను జెరూసలేం వెళ్ళొచ్చాను, బైతుల్ ముఖద్దీస్ వెళ్ళొచ్చాను రాత్రి. అంటే కలలో పోయిచ్చావా నిజంగా పోయిచ్చావా అని అడిగాడు. నిజంగానే పోయొచ్చాను. ఈ విషయం జనాలందరినీ పోగు చేసి నేను పిలుచుకొస్తాను, వాళ్ళందరి ముందు ఈ మాట చెప్తావా అని అడిగాడు. ఏమడిగాడండి? వాళ్ళందరి ముందు ఈ మాట చెప్తావా అని అంటే, ఓ చెప్తాను అన్నాడు. చెప్తాను అని అంటే అందరిని పిలుచుకొచ్చాడు. ఎందుకో ఈ మాటలు పిచ్చోడు తప్ప మంచోడు మాట్లాడడం ఆయన ఉద్దేశం. అర్థమవుతుందా? మంచోడు ఈ మాటలు మాట్లాడడం. ఒక్క రాత్రిలో జెరూసలేం పోయి రావటం సాధ్యం కాదు, 2 నెలల కాలం పట్టింది. మరి ఈ మాటలు జనాలందరినీ పిలుచుకొచ్చిన తర్వాత ఈ మాట చెప్తావా అంటే చెప్తానన్నాడు. అందరిని పిలుచుకొచ్చి దారిలో వస్తా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి స్నేహితుడు మొదటి ఖలీఫా అబూబకర్ సిద్దిక్ రజల్లాహు తాలా అనేవారు. ఇంకా సిద్దిక్ అనే బిరుదు రాలే అప్పటికి ఆయనకి. అబూబకర్ గారు అక్కడ ఉన్నారు. అయ్యా అబూబకర్ గారు, ఒక వ్యక్తి రాత్రికి రాత్రి నేను జెరూసలేం వెళ్ళొచ్చా అంటున్నాడు, అలా సాధ్యమైద్దా అని అడిగాడు. జాగ్రత్తగానండి ఇది. అంటే అప్పుడు అబూబకర్ గారు ఏమన్నాడంటే, అతను ఖచ్చితంగా పిచ్చివాడై ఉంటాడని అన్నాడు. రాత్రికి రాత్రి వెళ్ళొచ్చానంటే అతను ఖచ్చితంగా అయితే ఈ మాట నీ స్నేహితుడే చెప్తున్నాడు, ప్రవక్తగా చెప్పుకునే వ్యక్తి అయితే ఖచ్చితంగా వెళ్ళొచ్చి ఉంటాడు అన్నాడు ఎమ్మటే. ఆయన అబద్ధం చెప్పేవాడు కాదు, వెళ్ళొచ్చా అంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చాడు. ఎందుకంటే దైవానికి సాధ్యం కాంది ఈ భూమి ఆకాశాలు లేదు. అక్కడికి వెళ్ళి రావటమే కాదు, 7 ఆకాశాలపైకి వెళ్ళొచ్చాడు. 7 ఆకాశాలపైకి అంటే ఈ ప్రయాణ దూరం ఎంతో తెలుసా మీకు? భూమి మీద నుంచి మొదటి ఆకాశం వరకు స్పీడ్గా వెళ్ళేటటువంటి విమానంలో ప్రయాణం చేస్తే 500 సంవత్సరాలు పట్టిద్దట. ఎన్ని సంవత్సరాలు? మొదటి ఆకాశం కాడికి. మనకి కానొచ్చేది మొదటి ఆకాశం కాదు, అదంతా అలుముకున్న పొగలాగే ఉంది, అదంతే. అక్కడి నుంచి మళ్ళీ 2వ ఆకాశం వరకు అంత సమయం పట్టిద్దట. అలాంటి ప్రయాణాన్ని ఒక్క రోజులో ముగించుకొని బైతుల్ ముఖద్దీస్ 7వ ఆకాశం పైన సిద్రతుల్ ముంతహా అనే ఒక రేగి చెట్టు ఉంది, సురక్షితమైనటువంటి ప్లేస్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత జిబ్రీల్ ఆమీన్ అంటున్నారు, ఇక్కడ వరకే నాకు పర్మిషన్ ఉంది, నాకు ఇక్కడ నుంచి ఒక అడుగు కూడా నేను ముందుకెళ్ళాను. ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీకు ముందుకెళ్ళటానికి పర్మిషన్ ఉంది, అల్లా మిమ్మల్ని ఇంకా ముందుకు రమ్మంటున్నాడు. ముందుకు రమ్మంటే అక్కడి నుంచి ముందుకు వెళ్ళాడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అయితే అక్కడ అల్లాతో మాట్లాడాడు, దైవంతో మాట్లాడాడు. అంటే ముఖాముఖి కాదు. మాట్లాడిన తర్వాత నీ యొక్క ఉమ్మత్కి, నీ యొక్క సమాజానికి గొప్ప బహుమానం ఇస్తున్నాను అంటే ఏంటా బహుమానం అంటే 5 సార్లు నమాజ్. సరే, విధానం ఉంది, దాంట్లో ప్రాసెసింగ్ ఉంది, అదంతా నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. నీ యొక్క ఉమ్మత్కి, నీ యొక్క మానవ జాతికి, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉమ్మత్కి అతిపెద్ద బహుమానం ఏంటి అంటే 5 సార్లు నమాజ్ బహుమానంగా ఇస్తున్నాను. ఇదేంటండి 5 సార్లు నమాజ్ అంటే? ఇంకా మనం నమాజ్ 5 సార్లు టైం తీసి రోజు మొత్తం మీద మన పనులు మనం చేసుకుంటూ మనం 5 సార్లు నమాజ్ చేయాలంటే ఇక అన్నం తిన్నట్టే, మనకి బో దొరికినట్టే అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి జాగ్రత్తగానండి, 5 సార్లు నమాజ్ చేసేటటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బరకత్ పెరిగింది. ఎందుకంటే పుట్టిడామదలో దొరికిన ఈ కంటే వరకే అంటిద్ది, అవునా కదా? 5 సార్లు నమాజ్ చేసిన వాళ్ళ బరకత్ మాది పెరగలేదనే వాళ్ళు చెప్పండి. ఒక 5 సంవత్సరాల నుంచి కాదు, 3 సంవత్సరాల నుంచి నమాజ్ చేసేవాళ్ళు మా బరకత్ పెరగలేదనే వాళ్ళు ఒకసారి చేయొద్దండి. ఇక్కడ ఎవరైనా 100% పెరుగుతుంది. ఏంటి పెద్ద బహుమానం అంటే దీంట్లో ఆరోగ్యం ఉంది,
బరకతు ఉంది, సిరి సంపదల అనుగ్రహం ఉంది, ఆరోగ్యం ఉంది. అది 5 సార్లు నమాజ్ అంటే. 5 సార్లు నమాజ్ ఎందుకు అని మనం ఒకసారి ఆలోచించితే, ముందు స్వర్గానికి తాళం చేయి. నమాజ్ అనేది స్వర్గానికి తాళం చేయి. విశ్వాసకి అవిశ్వాసకి అతిపెద్ద తేడా ఏంటి అంటే 5 సార్లు నమాజ్. విశ్వాసకి అవిశ్వాసకి తేడా 5 సార్లు నమాజ్. ఇంకా చెప్తే నమాజ్ మిమ్మల్ని అన్ని పాపాల నుంచి కాపాడుతూ ఉంటుంది, పెద్ద కవచంలాగా కాపాడుతుంది, రక్షణగా కాపాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే నమాజ్ చేసాము, మళ్ళీ అసర్ నమాజ్కి వచ్చేస్తాం, మళ్ళీ కాలేజీలు కట్టుకొని మళ్ళీ తర్వాత మగరీబ్ నమాజ్కి వచ్చేస్తాం. ఇక మనం వచ్చిపోతుంటే చెడు వైపు వెళ్ళాలంటే భయం అవుతుంటుంది. అర్థమవుతుందా? చెడు వైపు ఎవరైతే 5 సార్లు నమాజ్ చేస్తూ చెడు చేసే వాళ్ళు లేరా అని అడగొచ్చు మీరు. అలా చేస్తూ ఉన్నారు, వాళ్ళ విశ్వాసం పెరగలేదు. వాళ్ళు ఏంటంటే నామకార్థం ఎక్సర్సైజ్ లాగా వచ్చిపోతున్నారు. విశ్వాసం ఏమో అటకెక్కింది. విశ్వాసం కూడా పెంచుకోవాలి. విశ్వాసంతో కూడుకున్న ఆచరణ మాత్రమే శుభప్రదము, బరకతు, ఆరోగ్యం. అలాగా ఉన్నారు, కొంతమంది ఉన్నారు, నేను కాదంటలేదు. అలా కాకుండా విశ్వాసం కూడా పెంచుకోండి. 5 సార్లు నమాజ్తో పాటు స్వర్గానికి తాళం చేయి. ఇంకా ఆరోగ్య విషయాలు లెక్కేసుకుంటే నువ్వు తహారత్ పాటించడం అంటారు. తహారత్ లేకుండా ఉజు అవ్వదు, ఉజు లేకుండా నమాజ్ అవ్వదు. తహారత్ అంటే సగం ఈమాను అని అన్నారు. అక్కడ ఏదైతే బ్యాక్టీరియా ఉందో ఆ ఫంగస్ అంతా అనారోగ్యం రాకుండా నిన్ను నువ్వు కాపాడుకోవటానికి తహారత్ ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అర్థమవుతుందా? రెండో విషయం వచ్చేసి ఉజు. ఉజు అంటే నువ్వు 5 సార్లు నీ ముఖం ఇలా కడుగుతూ ఉంటే ఈ యొక్క డెడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో, చచ్చిపోయిన బ్యాక్టీరియా ముఖం మీద పేరుకొని ముఖం అంతా కూడా వికారంగా నిర్జీవంగా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఉజు చేసావో నీ ముఖంలో తేజస్సు వస్తుంది, ఇంకా బ్యాక్టీరియా అంతా క్లీన్ అయిపోతుంది, శుభ్రమైపోతుంది. అలాగా నీ కళ్ళలో నుంచి, నీ ముక్కులో నుంచి, నీ నోట్లో నుంచి, నీ చెవుల్లో నుంచి లోపలికి వెళ్ళి బ్లడ్లో కలిసేటటువంటి చెడు బ్యాక్టీరియా అంతా కూడా కాపాడబడుతుంది. అదంతా క్లీన్ చేయబడుతుంది, నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉంటావు. అదే నమాజ్ ఎంత పెద్ద గొప్ప విషయమో అది మీకు తెలియాలి. ఈ 2 మాటలు చెప్పుకొని ముగిద్దాం. తర్వాత వచ్చేసి ఉజు, ఇలా అరికాళ్ళు ఎవరైతే శుభ్రంగా ఉజులో అరికాళ్ళు కడుగుతారో, నాకు ఒక ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ గల వ్యక్తి చెప్పాడు, మీరు అరికాళ్ళు కడుగుతారంట కదా డైలీ 5 సార్లు. డైలీ 5 సార్లు అరికాళ్ళు ఎవరైతే కడుగుతారో కంటి శుక్లాలు తొందరగా సైట్ రాదండి వాళ్ళకి. అరికాళ్ళు ఎవరైతే శుభ్రంగా ఉజులో కడుగుతారో వాళ్ళకి సైట్ రాదు. మామూలు వాళ్ళు అయితే స్నానం చేసేటప్పుడు కూడా అరికాళ్ళు కడగరు, రోజు ఒక్కసారి కూడా అరికాళ్ళు కడగరు. అదే ఉజులో అరికాళ్ళు కూడా కడుగుతాం రోజుకి 5 సార్లు. అర్థమవుతుందా? కంటి శుక్లాలు తేజవంతంగా ఉంటాయి, సైట్ తొందరగా రాదు అని నాకు ఒక ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ గల వ్యక్తి చెప్పాడు. ఎన్నున్నాయో చూడండి లాభాలు, గొప్ప గొప్ప లాభాలు ఉన్నాయి, లెక్కలేనని లాభాలు ఉన్నాయి నమాజ్ చేస్తే. స్వర్గానికి తాళం చేయతో పాటు ఇన్ని భూలోక లాభాలు ఉన్నాయి. ఇంకా మనం లెక్కేసుకుంటే ఇక రుకు సజ్దాలు చేస్తూ ఉంటాం. సజ్దా ప్రపంచ ఆసనాల్లో గొప్ప ఆసనం. తల తీసుకుపోయి నేల కానిస్తే ఒంట్లో ఉన్న రక్తం అంతా మెదడులోకి వచ్చి మెదడులో ఉన్న రక్తనాళాలన్నీ కూడా రక్త ప్రసరణ బాగా జరిగి అతనికి ఆపద సమయంలో కానీ మెరుపు లాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి, తెలివిగల్లోడుగా తయారవుతాడు. ప్రపంచంలో గొప్ప ఆసనం సజ్దా చేయటం, దీన్ని మించిన ఆసనం లేదు. మిగతా అన్నీ దీని తర్వాతే. అర్థమవుతుందా? ఇలాగా లెక్కేసుకుంటే అస్సలాము అలైకుం వరహమతుల్లాహి అస్సలాం అని చెప్తూ ఉంటాం. మెడ నరాలన్నీ కూడా మంచిగా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అతనికి మెడ నొప్పులు వచ్చే అవకాశం దాదాపుగా 70-80% ఉండదు. రుకు చేస్తే నడువుల నొప్పులు వచ్చే పర్సెంట్ 70-80% ఉండదు. అంటే ఊరికో అక్కడికి చూపించి ఇగో ఆయనకి ఎట్టయింది కానీ అడిగే ప్రబుద్ధులు ఉంటారు, అతి తెలివి అంటారు దాన్ని. రిజల్ట్ 70-80% ఉంటుందని చెప్తున్నాను, అసలే మొత్తం 100% అని చెప్పట్లేదు. అంటే 100 మందిని లెక్కేసుకుంటే ఒక 70 మంది 80 మంది ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం ఉంది. ఒక 20 మంది, ఒక 25 మంది, 30 మంది అనారోగ్యం. అది వాళ్ళ తిండి, వాళ్ళ వ్యవహారం, మిగతా యాక్టివిటీస్ ఉంటాయి. అది వాళ్ళ శిక్షలు, వాళ్ళ యొక్క పరీక్షలు, అది వాళ్ళ లెక్క. కానీ రిజల్ట్ ఎంత ఉందయా అంటే 70-80% ఉంది. ఇలాగ మీరు లెక్కేసుకుంటే నడువు నొప్పులు వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ ఉంది, మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది. ఇలా కియామలు కూర్చుంటాం కదా, కూర్చున్నప్పుడు ఈ మడమ నొప్పులు, మడమసోళ్ళ నొప్పులు వస్తాయి చాలామందికి, అవి కూడా వచ్చే అవకాశం లేదు దాదాపుగా. ఇన్ని రకాల ఆరోగ్యవంతమైన ఇప్పుడున్న జనరేషన్ కంటే ఇది ఆఖిరద్దా కూడా నమాజ్ అనేది 5 సార్లు నమాజ్ అనేది పెద్ద బహుమానం. ఎలాగంటే ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ తిండి అయింది అందరికీ కూడా. ఫాస్ట్ ఫుడ్ రుక్కు చేయడం వల్ల ఏంటంటే పొట్టంతా క్లీన్ అవుతుంటుందండి. రంజాన్ నెలలో ఉపవాసం అంటే మన పొట్టని శుభ్రం చేసుకోవటం, పొట్ట రోగాల పొట్ట. ఎవరైతే రంజాన్ నెలలో ఉపవాసం ఉంటారో వారు క్యాన్సర్ నుంచి రక్షించబడే అవకాశం 70-80% పైన ఉంది, 90% దాకా ఉంది. క్యాన్సర్ కణాలు కూడా చచ్చిపోతాయి.
ఈ జీర్ణాశయ గోడలకు పట్టిన ఫ్యాట్ అంతా కరుగుతుంది ఉపవాసం ఉండటం వల్ల. ఎందుకంటే పొద్దున 5ంటికి తింటున్నాం, క్లోజ్ అంతే, 11, 12ంటికి అరిగిపోతుంది. 12ంటి కాడి నుంచి సాయంత్రం 6:20 దాకా దాదాపుగా సుమారుగా ఎటువంటి నీళ్లు కానీ ఇటువంటి ఆహారం కానీ శరీరానికి ఇవ్వట్లేదు, జీర్ణాశయానికి ఇవ్వట్లేదు. అప్పుడు ఆ జీర్ణాశయం గోడలకు పట్టినటువంటి ఫ్యాట్ని, కొవ్వుని కరిగించుకుంటుంది. అది అర్థమవుతుందా? హార్ట్ అటాక్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే గుండెకి అందేటటువంటి రక్తనాళాలు ఫ్యాట్ అనేది కరిగిపోతూ ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి 11 నెలలు శుభ్రంగా బిర్రుగా 3 పూట్ల తిన్నా 11, 12 నెలలో రంజాన్లో ఉపవాసం ఉంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే ఆరోగ్యం అన్నమాట. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటేనే నీ భార్య నీకు విలువిస్తుంది, నీ భర్త నీకు విలువిస్తాడు. డబ్బు కంటే ఆరోగ్యం గొప్పది. అలాంటి ఆరోగ్యం రంజాన్ ఉపవాసాలతో ముడిపెట్టాడు దైవం. రూపాయి ఖర్చు లేకుండా నీ ఆరోగ్యాన్ని నువ్వు మంచిగా ఇంప్రూవ్మెంట్ చేసుకునేటటువంటి గొప్ప కానుక. నమాజ్ ఒక గొప్ప కానుక, రోజా రంజాన్ ఉపవాసాలు ఒక గొప్ప అతిపెద్ద కానుక. ఈ సున్నత్ కాదు, ఏదైతే 5 సార్లు నమాజ్ ఫర్జే, ఈ యొక్క ఉపవాసాలు కూడా ఫర్జే, తప్పనిసరి చేయబడ్డాయి మానవ జాతిపై. ఇది మానవ జాతిని సృష్టించిన దైవం యొక్క తిరుగులేని శాసనం. దీన్ని ఆలోచించి పరిశీలించి ఆచరించేటటువంటి సద్బుద్ధిని, అందరం కలిసి ఉండేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని అల్లాహ్తో దువా చేస్తున్నాను. వాకిద్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.